బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నామండి. దాని మీద పెద్దగా క్లారిటీ అయితే ఎవరికీ లేదు. అంటే మీకు తెలిసిన వాస్తవ కోణాలు చెప్పండి. మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ అనుకోండి, క్రిమినల్ అనుకోండి, అండర్ వరల్డ్ డాన్ యాహ్! దావూద్. సో ఆయన మీద వచ్చినటువంటి అంటే విషప్రయోగం జరిగింది అది ఇది అని చెప్పేసి కొంతమంది చనిపోయారని అంటూ ఉన్నారు. ఏది నిజం? ఇది చాలా బ్రేకింగ్ న్యూస్ అండి నాగరాజ్ గారు. మండే మార్నింగ్ ఎర్లీ అవర్స్ ఈ న్యూస్ స్లోగా బయటకు వస్తడం జరిగింది. మనకు తెలుసు కదా, మన పక్కనే ఉన్న దేశము. కానీ మనకు న్యూస్ ఎట్లా అయినా స్ప్రెడ్ అవుద్ది అన్నది వాళ్ళకి తెలీదు అది. ఆ 6:00 మండే మార్నింగ్ కొన్ని యూట్యూబర్స్ కానివ్వండి, లేకపోతే ఎనీ సాఫ్ట్‌వేర్ వర్కర్స్ కానివ్వండి, దే వేర్ సిస్టమ్స్‌లో, ల్యాప్‌టాప్స్‌లో అందరూ ఉన్నప్పుడు సడెన్‌గా నెట్ పనిచేయడం ఆగిపోయింది. ఓకే. సరేలే, ఎవరైనా కూడా మేబీ సర్వర్ ప్రాబ్లమో ఏదో అనుకుంటారో. ఒక 10 నిమిషాల్లో, 15 నిమిషాల్లో ఇది ప్రపంచం మొత్తం నెట్ మీద, ఇంటర్నెట్ మీద నడిచే యుగం ఇది. అలాంటిది గంట అయింది, 2 గంటలయింది. సర్వీస్ ప్రొవైడర్స్‌కి అందరూ కాల్స్ చేస్తాం స్టార్ట్ అయింది. సర్వీస్ ప్రొవైడర్స్ కూడా అర్థం కాని పరిస్థితికెళ్ళిపోయారు. అంటే మొత్తం యావత్ పాకిస్తాన్ దేశంలో ఇంటర్నెట్ బ్లాకేడ్ జరిగింది. మొత్తం యావత్ పాకిస్తాన్ దేశంలో ఇంటర్నెట్ బ్లాకేడ్ చూడండి ఎంత క్రూషియల్ స్టేజ్‌కెళ్లారో వాళ్ళు. అయితే అదే టైంలో కరాచీ నుంచి ఒక వ్యక్తిని హాస్పిటల్‌లో సీరియస్‌గా ఉందని చెప్పి హాస్పిటల్‌లో అడ్మిట్ చేస్తడం జరిగింది. ఈ కరాచీలో ఒక వ్యక్తిని హాస్పిటల్‌లో అడ్మిట్ చేస్తడం జరిగింది. అదే ఇంటర్నెట్ బ్లాకేడ్ టైంలో. జనాలందరూ న్యూస్ అక్కడికే వెళ్ళింది యాక్చువల్లీ. ఎవరు ఈ వ్యక్తి అంటే నన్ అదర్ దాన్ దావుద్ ఇబ్రాహీం అని పేరు, రూమర్ స్టార్ట్ అయింది. ఓకే. దావుద్ ఇబ్రాహీం ఎవరో మనందరికీ సుపరిచితమే. దావుద్ ఇబ్రాహీం ఎవరో కాదు, మన ఇండియన్, మన ముంబైలో పుట్టిన వ్యక్తి. డి కంపెనీకి అధినేత. 1993 ముంబై బాంబ్ బ్లాస్ట్‌లో ఫస్ట్ అక్యూజ్డ్ అండ్ కన్విక్టెడ్ ఆల్సో దావుద్ ఇబ్రాహీం. ముంబైలో 93 బ్లాస్ట్‌లో ఎన్నో వందల మంది చనిపోయారు. ఇవాల్టికి కూడా యూట్యూబ్‌లో కొడితే అది వస్తుంది. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ బ్లాస్ట్ ఇన్ ఇండియా. 93లో ఈ బ్లాస్ట్ జరిగింది. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ బ్లాస్ట్. అప్పటి వరకు బాంబ్ పేలుడులో అది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్లాస్ట్. అది కూడా ఎక్కడి నుంచి చేపించాడు ఈ దావుద్ ఇబ్రాహీము? దుబాయ్‌లో కూర్చొని చేపించాడు. ఓకే. ఈ దావుద్ ఇబ్రాహీంకి ఈ బ్లాస్ట్ తర్వాత ఈ దుబాయ్ నుంచి పారిపోయి పాకిస్తాన్లో తల దాచుకున్నాడు. ఎవరు? దావుద్ ఇబ్రాహీం. ఓకే. ఈ పాకిస్తాన్లో తల ఎలా దాచుకున్నాడు దావుద్ ఇబ్రాహీం అంటే, దావుద్ ఇబ్రాహీం అనేక పేర్లు అలియాస్లో అనీజ్, అబ్దుల్, అజీజ్, హమీద్, హసన్ ఇట్లా ఎన్నో పేర్లు పాస్పోర్ట్ క్రియేట్ చేసుకొని పాకిస్తాన్లో కరాచీలో దాక్కున్నాడు. మన ఇండియన్ గవర్నమెంట్ కరాచీలో నూరాబాద్ అనే ప్లేసు, మళ్ళీ అలా క్లిఫ్టన్ అంటే ఇక్కడ మన జూబ్లీ హిల్స్ ఇట్లా పాష్ ఏరియా, అట్లా పాకిస్తాన్లో క్లిఫ్టన్ అనే ఒక ఏరియా, అక్కడెక్కడ దాక్కున్నాడు, అక్కడెక్కడ ఇల్లు తీసుకున్నాడు, ఈ అడ్రస్లు అన్నీ పాకిస్తాన్కి ఇస్తాం జరిగింది. మన దగ్గర కూడా రీసెర్చ్ అనాలిసిస్ వింగ్ ఉంటుంది, రా. ఈ రా ఏజెంట్స్ మన దగ్గర ఉన్న ఎఫిషియంట్, వన్ ఆఫ్ ద ప్రైమ్ ఎఫిషియన్స్ ఏజెన్సీస్లో ఈ రా మనది. ఓకే. మొత్తం వెస్టర్న్ కంట్రీస్తో కంపేర్ చేసుకున్నా కూడా మన రా ఏజెంట్స్ ఈక్వల్గా ధీటుగా ఉంటారు. వీళ్ళకి అన్నీ తెలుసు, మనకి అన్నీ తెలుసు. ఇండియన్ గవర్నమెంట్కి దావుద్ ఇబ్రాహీం పాకిస్తాన్లో తలదాచుకున్న విషయం ఎప్పుడో తెలుసు. అయితే ఈ క్లిఫ్టన్ ఏరియాలో దాక్కున్నాడని అడ్రస్ ఇస్తాం జరిగింది, లేదన్నాడు. ఈ కరాచీలో ఉన్న నూరాబాద్ అనే ప్లేస్లో దాక్కున్నాడని అడ్రస్ ఇస్తాం తెలిసింది, లేదని అన్నారు. ఇట్లా ఎప్పుడు కూడా డినై చేస్తూనే వచ్చారు. అయితే దావుద్ ఇబ్రాహీం ఎప్పుడో చనిపోయాడని ఇంతకుముందు మనకు వార్తలు వచ్చాయి న్యూస్ ఛానల్స్లో. అసలు దావుద్ ఇబ్రాహీం బతుకున్నాడు అన్న విషయం ఎప్పుడైతే పాకిస్తాన్లో ఇంటర్నెట్ బ్లాకేడ్ అయిందో అప్పుడే ఆ విషయం మనకి ఇంకా బతుకున్నాడని బయటకు వచ్చింది. అసలు దావుద్ ఇబ్రాహీం ఎందుకు హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు? దావుద్ ఇబ్రాహీం హాస్పిటల్లో జాయిన్ అయింది ఎందుకు అంటే ఆయన మీద ఫుడ్ పాయిజనింగ్ జరిగింది. అది నాట్ న్యాచురల్గా సీరియస్ అయింది కాదు. మళ్ళీ ఇది పాయింట్ నోట్ చేసుకోవాలి మనం. దావుద్ ఇబ్రాహీం మీద ఫుడ్ పాయిజనింగ్ జరిగింది. దావుద్ ఇబ్రాహీం ఫుల్లీ హై సెక్యూరిటీ జోన్లో ఉంటాడు ఎక్కడున్నా. ఓకే, అంతే కదా ఆబ్వియస్లీ. సో ఆ హై సెక్యూరిటీ జోన్లో కూడా ఆయన మీద ఫుడ్ పాయిజనింగ్ జరిగింది. అది ఎవరు చేస్తారు? పాకిస్తాన్ గవర్నమెంటే చేస్తుంది, లేకపోతే ఎవరు చేయలేరు. మనం ఇండియానే రీచ్ అవ్వలేకపోయాం దావుద్ ఇబ్రాహీంకి ఎప్పుడు కాక. అక్కడున్న వాళ్ళు ఎవరు చేయలేరు. పాకిస్తాన్ గవర్నమెంట్ సపోర్ట్ ఉంటేనే ఆయన మీద ఫుడ్ పాయిజనింగ్ జరిగే ఛాన్స్ ఉంటుంది. ఎందుకు చేశారు ఫుడ్ పాయిజనింగ్?
దావూద్ ఇబ్రాహీం కాకుండా హబీబుల్లా ఖాన్ అలియాస్ బోలా ఖాన్ అని చెప్పి ఫక్తమ్ అనే ఒక ఏరియాలో ఆయన టెర్రరిస్టులను రిక్రూట్ చేస్తూ ఉంటాడు దావూద్ ఇబ్రాహీం గురించి. కొన్ని రోజుల క్రితం ఆయనను కూడా చంపేస్తాం జరిగింది. ఓకే, ఆయన కూడా మన ఇండియాకి వ్యతిరేకి, భారత వ్యతిరేకి, ఆయనను చంపేస్తాం జరిగింది. అలా ఇంకొక 2-3 భారత వ్యతిరేకుల్ని పాకిస్తాన్లో చంపేస్తాం జరిగింది. ఈ న్యూస్ కూడా మనకి ఇప్పుడే వచ్చింది. ఆ వ్యతిరేకులని చంపే క్రమంలోనే దావూద్ ఇబ్రాహీంని కూడా చంపాలని పాకిస్తాన్ ప్రయత్నం చేస్తుందని మనం అనుకోవాలి. ఓకే, సో ఈ హై సెక్యూరిటీ జోన్లో పాయిజనింగ్ చేసి హాస్పిటల్లో జాయిన్ అవ్వగానే కొంతమంది చనిపోయాడని చెప్పారు, కొంతమంది క్రిటికలీ ఇల్ అని చెప్పారు, కొంతమంది ఐసీయూలో ఉన్నారని చెప్పారు. ఏదో కూడా మనకి ఇంకా బయటకి న్యూస్ రాలేదు. పాకిస్తాన్ అడుగుతాం జరిగితే పాకిస్తాన్ అసలు దావూద్ ఇబ్రాహీం ఉన్నాడనే ఒప్పుకున్నప్పుడు చనిపోయాడని కూడా ఒప్పుకోదు. పాకిస్తాన్ ఎప్పటికీ అసలు దావూద్ ఇబ్రాహీం మా దగ్గర ఉన్నాడనే ఒప్పుకోదు, చనిపోయాడని ఎలా ఒప్పుకుంటుంది ఉన్నాడనే ఒప్పుకున్నప్పుడు? సో ఆ దేశం ఒప్పుకోదు. ఓకే, సో తేలు కుట్టిన దొంగలాగా పాకిస్తాన్ ఇప్పుడు ఏమీ చెప్పకుండా సైలెంట్గా అలాగే ఉంది. ఇంతకుముందు మీరు చూస్తే బిన్ లాడెన్ ఎక్కడ దొరికాడండి? పాకిస్తాన్లో దొరికాడు. అమెరికా సాధించి శోధించి బిన్ లాడెన్ని పాకిస్తాన్ నుంచి తీసింది. అలాగే ఖచ్చితంగా దావూద్ ఇబ్రాహీం అక్కడే ఉన్నాడు. ఇదంతా ఏవైతే రూమర్స్ వచ్చాయో నేనైతే 100% కరెక్ట్ అని భావిస్తున్నాను. సో దీన్ని మనము మరి ఇంటర్నేషనల్గా దావూద్ ఇబ్రాహీం డెసిగ్నేటెడ్ టెర్రరిస్ట్, ఇంటర్నేషనల్లీ అమెరికా గుర్తించిన డెసిగ్నేటెడ్ టెర్రరిస్ట్ ఎవరు? దావూద్ ఇబ్రాహీం. సో ఖచ్చితంగా దీన్ని ఇంకా మనం డెప్త్కి వెళ్ళాలి. దావూద్ ఇబ్రాహీం కనుక మనం అక్కడ పట్టుకోగలిగితే, సజీవంగా అయినా లేకపోతే చనిపోయిన తర్వాత అయినా, బాడీ అయినా మన ఇండియన్ లేకపోతే ఇండియన్ గవర్నమెంట్ కనుక అది ట్రాక్ చేయగలిగితే పాకిస్తాన్ని పర్మనెంట్గా బ్లాక్ లిస్ట్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్లో. ఓకే, సో ఇది నాగరాజు గారు జరిగింది సంగతి. చాలా క్రిటికల్ ఇన్ఫర్మేషన్ మనకు వచ్చింది ఇప్పుడు. ప్రాథమికంగా దీని మీద మరిన్ని వీడియోస్ మనం నెక్స్ట్ 2-3 డేస్లో చేద్దాం. ఇన్ఫర్మేషన్ మనం జనాలకి ఇద్దాం. ఎలా సార్ అంటే మన ఇండియన్ గవర్నమెంట్ హస్తం ఏమైనా ఉందని మనం అనుకోవచ్చా దీంట్లో? తప్పకుండా అండి. మన ఇండియన్ జేమ్స్ బాండ్ అజిత్ దోవల్ గారు ఉన్నారు. ఈజ్ అ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ టు అవర్ ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు. అయితే ఇది నాగరాజ్ గారు 2013లో సెప్టెంబర్లో, ఓకే మనందరికి తెలిసిన విషయమే, మనం మళ్ళీ రివిజన్ చేస్తున్నాం. 2013 సెప్టెంబర్లోనే దావూద్ ఇబ్రాహీంని మనం హతమార్చాలని ప్లాన్ చేసాము. ఓకే, మన ఇండియన్ ఏజెంట్స్, రీసెర్చ్ అనాలిసిస్ వింగ్ ఇండియన్ ఏజెంట్స్ ఒక 9 మంది ఓకే ఒక ఆపరేషన్లో పార్టిసిపేట్ చేశారు. ఓకే, వీళ్ళ పేరు కూడా అప్పుడు సూపర్ బాయ్స్ అని పెట్టారు. ఓకే, అయితే వీళ్ళు ఎవరు హెల్ప్ తీసుకున్నారంటే ఇజ్రాయలీ ఏజెంట్స్ సపోర్ట్ తీసుకొని, ఇజ్రాయలీ ఏజెంట్స్కి పాకిస్తాన్ గురించి ఇన్ఫర్మేషన్ ఎక్కువ ఉంది మనకంటే. సో వాళ్ళ సపోర్ట్ తీసుకొని నేపాల్, బంగ్లాదేశ్, సూడాను ఈ రూట్ పైనుంచి వెళ్ళి పాకిస్తాన్లో ఎంటర్ అయ్యి ఈ క్రిప్టన్ రోడ్ టు డిఫెన్స్ కాలనీ అనే డిఫెన్స్ హౌసింగ్ సొసైటీ అనే ఏరియాకి రోజు దావూద్ ఇబ్రాహీం ఆ రూట్లో ట్రావెల్ అవుతుంటాడని పక్కా ఇన్ఫర్మేషన్ తీసుకొని ఈ షార్ప్ షూటర్స్ మన సూపర్ బాయ్స్ ఓకే ఈ ఆపరేషన్లో పార్టిసిపేట్ చేసి ఈ 3 కంట్రీస్ పైన పాకిస్తాన్కి రీచ్ అయ్యి మొత్తం అంతా సమసిద్ధం చేసుకొని మొత్తం షార్ప్ షూటర్స్ మొత్తం బుల్లెట్స్ దింపేద్దామని ప్లాన్ చేసుకొని వెళ్ళారు. అంతా రెడీ చేసుకున్నారు. 9 మెంబర్స్ అండి. ఆ టీం పేరు కూడా సూపర్ బాయ్స్. ఓకే, వీళ్ళు వెళ్ళి దావూద్ ఇబ్రాహీంని ఆ రోజే చంపేసేవాళ్ళు. ఓకే, అంతా రెడీ చేసుకున్నారు. ఇజ్రాయలీ ఏజెంట్ సపోర్ట్ తోటి ఎంటర్ అయ్యారు, సెట్ చేసుకున్నారు. దావూద్ ఇబ్రాహీం మూమెంట్ కూడా కనిపెట్టారు. వేసేసే టైంలో మరి క్లియరెన్స్ లేక ఆగారని అప్పట్లో మనకి ప్రచారం జరిగింది. అది మరి ఇంటర్నల్లీ వి డోంట్ నో అది ఏం జరిగింది అన్నది. బట్ 2013 సెప్టెంబర్లో ఈ ఆపరేషన్ అయితే వచ్చింది అని వినికిడి. ఓకే, ఇప్పుడు ఇంకోటి నాగరాజు గారు, అసలు ఈ దావూద్ ఇబ్రాహీంని ఎందుకు పాకిస్తాన్ ఇన్నాళ్ళు రక్షణ ఇచ్చి ఇప్పుడే ఎందుకు చంపాలనుకుంటుంది అనేది ఒక క్వశ్చన్ మార్క్ అందరికీ. అయితే పాకిస్తాన్ గత కొంతకాలంగా న్యూస్లో వస్తూనే ఉంది, మొత్తం క్రైసిస్లోకి వెళ్ళిపోయింది పాకిస్తాన్. ఓకే, దాని కరెన్సీకి వాల్యూ పడిపోయింది, మనుషులు తినడానికి కూడా డబ్బులు లేవు అన్నట్టు క్రైసిస్లో వచ్చింది అన్నట్టు మనము న్యూస్ మీడియాలో వాళ్ళు ఎంత ఆపుతూ ఉన్నా మీడియాలోకి వస్తుంది. అండ్ అసలు ఇండియాకి ఇప్పుడు పాకిస్తాన్ కంపారిజన్లో లేకుండా అయిపోయింది. ఒకప్పుడు పాకిస్తాన్ ఇండియాని కంపేర్ చేసుకునే సాహసం చేసేది. ఇప్పుడు అసలు పాకిస్తాన్ ఇండియాతో కంపారిజన్ కాదు కదా, మనది మోస్ట్ పవర్ఫుల్ కంట్రీస్లో ఒకటైపోయింది, అది మోస్ట్ హారబుల్ కంట్రీస్లో ఒకటైపోయింది. రైట్, సో ఇప్పుడు పాకిస్తాన్ ఎందుకు ఇప్పుడు మన దావూద్ ఇబ్రాహీంని ఇంతకాలం పెంచి పోషించి ఇప్పుడే ఎందుకు చంపాలనుకుంటుంది అంటే దానికి ఆన్సర్ ఏంటంటే, దావూద్ ఇబ్రాహీంని మన వాళ్ళు ఖచ్చితంగా పట్టుకొని చంపి దేశానికి చూపిస్తారు అని తెలుసు. అయితే మన వాళ్ళు ఒకవేళ పట్టుకుంటే బిన్ లాడెన్ని అమెరికన్స్ పట్టుకున్నట్టు
పాకిస్తాన్ మొత్తం లైమ్‌లైట్‌లోకి వచ్చి టెర్రరిస్ట్‌ని పెంచేస్తుంది అని తెలిసి ప్రతి దేశం ఇప్పుడు ఇచ్చే బిచ్చం గూడా ఇప్పుడిచ్చే భిక్ష గూడా ఎవరు ఇవ్వరింక పాకిస్తాన్‌కి. అందుకని పాకిస్తాను ఏం చేస్తుందంటే ఎవరైతే తల దాచుకున్నారో ఉగ్రవాదులు ఇండియా నుంచి ఎళ్లి గాని, భారత వ్యతిరేకులు గాని పాకిస్తానే వాళ్ళని హతమార్చి లేకపోతే ఇంటర్నెట్ బ్లాకేడ్ చేసి న్యూస్ ఎళ్ళకుండా కప్పిపెడదామని ట్రై చేసింది. కానీ ఇది గ్లోబలైజ్డ్ యుగం. ఏది కప్పిపెట్టాలన్నా కప్పిపెడతాం అన్నది ఇంపాసిబుల్. ఓకే. ఒకవేళ బిన్ లాడెన్‌ని అమెరికా వాళ్ళు చంపినట్టు దావూద్ ఇబ్రాహీంని మనం అక్కడ 100% మన ఇండియన్ జేమ్స్ బాండ్ అజిత్ దోవల్ గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఈ విషయంలో ఆయన అగ్రెసివ్‌నెస్ వల్లే పాకిస్తాన్ మనం వెళ్ళకముందే దావూద్ ఇబ్రాహీంని గానీ, అలాంటి ఈ భారత వ్యతిరేకులు గాని హతమార్చి మనకి తెలియకుండా చేద్దామని ప్లాన్ చేస్తుంది. ఇది 100% ఫ్యాక్ట్. నాగరాజు గారు మనము రోజు అనేక వీడియోలు మన భారతదేశ చట్టం మీద తీస్తున్నాము. ఇది ఎందుకు మనం మాట్లాడుతున్నాం అంటే చట్టం తన పని తను చేసుకుంటూ వెళ్తుంది. ఎంత మోసగాళ్ళు, ఎంత హై ఇన్‌ఫ్లుయెన్స్ ఉన్నా, ఎంత ఇంటర్నేషనల్ డాన్ ఉన్నా గూడా ఇవాళ వాళ్ళ చేతిలోనే బలవుతం జరుగుతుంది. సో, ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లేకపోతే ఈ చట్టాలు ఎవ్వరు వ్యతిరేకంగా ఎళ్ళాలని చూసినా వాళ్ళకి లాస్ట్‌లో జరిగేది ఇదే. సో, దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏందంటే భారత పౌరులు సిటిజన్స్ మనం ఇక్కడ పుట్టి, ఇక్కడ దేశాన్నే మనం మోసం చేసి, దేశద్రోహి అయ్యి, వేరే దేశాల్లో తలదాచుకుంటే, ఏదైతే దేశాలు మీకు అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తుందో, ఆ దేశమే మళ్ళీ మిమ్మల్ని చంపేసే స్టేజ్‌కి మీరు తెచ్చుకుంటున్నారు. రైట్? ఇది నీతి ఏంటి అంటే, మీరు డబ్బు అనే వ్యామోహంలో, పవర్ అనే వ్యామోహంలో తప్పులు చేసుకుంటూ ఈ దేశం నుంచి వేరే దేశంకి పారిపోయినా, ఆ తర్వాత ఆ దేశమే మిమ్మల్ని పట్టిస్తాం గానీ, లేదా ఆ దేశమే మిమ్మల్ని హతమారుస్తాం గానీ జరుగుతుంది. సో, ఇందులో ఇట్స్ ఎ వెరీ గుడ్ చాలా మంచి నీతి ఉంది. ఇది అందరూ తీసుకోవాలని అనుకుంటాను నేను. షూర్ సార్. బట్ వెరీ డీటెయిలింగ్ నాలెడ్జ్ అండి. యాహ్! థ్యాంక్ యూ సో మచ్ శశికాంత్ గారు. థ్యాంక్ యూ. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నామండి. దాని మీద పెద్దగా క్లారిటీ అయితే ఎవరికీ లేదు. అంటే మీకు తెలిసిన వాస్తవ గుణాలు చెప్పండి. మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ అనుకోండి, క్రిమినల్ అనుకోండి, అండర్ వరల్డ్ డాన్ దావూద్. సో, ఆయన మీద వచ్చినటువంటి అంటే విషప్రయోగం జరిగింది అది ఇది అని చెప్పేసి కొంతమంది చనిపోయారని అంటూ ఉన్నారు. ఏది నిజం? ఇది చాలా బ్రేకింగ్ న్యూస్ అండి నాగరాజ్ గారు. మండే మార్నింగ్ ఎర్లీ అవర్స్ ఈ న్యూస్ స్లోగా బయటకొస్తడం జరిగింది. మనకు తెలుసు గదా! మన పక్కనే ఉన్న దేశము. కానీ మనకు న్యూస్ ఎట్లా అయినా స్ప్రెడ్ అవుద్ది అన్నది వాళ్ళకి తెలీదది. ఆ 6:00 మండే మార్నింగ్ కొన్ని యూట్యూబర్స్ గానివ్వండి, లేకపోతే ఎనీ సాఫ్ట్‌వేర్ వర్కర్స్ గానివ్వండి, దే వేర్ సిస్టమ్స్‌లో, ల్యాప్‌టాప్స్‌లో అందరూ ఉన్నప్పుడు సడెన్‌గా నెట్ పనిచేయడం అయిపోయింది. ఓకే. సరేలే ఎవరైనా గూడా మేబీ సర్వర్ ప్రాబ్లమో ఏదో అనుకుంటారో ఒక 10 నిమిషాల్లో, 15 నిమిషాలు